4వ దఫా పోలింగ్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలు పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం ముగింపుకు వస్తుంది. మే 13వ తేదీన ఈ 4వ దఫా పోలింగ్ లో భాగంగా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక స్థానం వీటిలో పోలింగ్ జరుగుతుంది. 8 రాష్ట్రాలలో 42 స్థానాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17. దాని తర్వాత హైయెస్ట్ పోలింగ్ జరుగుతున్నటువంటి స్థానాలు ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలు, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్ అట్లాగే మధ్యప్రదేశ్లో 8 లోక్సభ నియోజకవర్గాల చొప్పున, బీహార్లో 5, జార్ఖండ్ ఒరిస్సాలో 4 చొప్పున పోలింగ్ జరగబోతోంది. వీటిల్లో ఆసక్తికరమైనటువంటి పోటీ అంటే పార్టీలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఉన్నటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 8 స్థానాల్లో పోయినసారి జరిగినటువంటి అంటే ఈ 4వ దఫాలో జరుగుతున్నటువంటి 8 స్థానాల్లో 4వ దఫాలో ఎన్నికలు జరుగుతున్నటువంటి 8 స్థానాల్లో మధ్యప్రదేశ్ నుంచి 2019లో 6 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఈ దఫా ఎన్నికల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగబోతూ ఉంది. ఈ 8 స్థానాల్లో కూడా టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతుంది. బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42 స్థానాల్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లో 18 స్థానాలు సంపాదించినప్పటికీ అవన్నీ కూడా ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాలు. దక్షిణ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ఆధిపత్యాన్ని బద్దలుకొట్టడంలో ఇప్పటి వరకు బీజేపీ విఫలమైంది. కాబట్టి ఈ దఫా ఎన్నికల్లోనైనా సరే ఈ 8 స్థానాలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాలు కనుక ఈ స్థానాల్లో ఏమైనా బీజేపీ అడుగు పెట్టగలుగుతుందా, టీఎంసీ ఆధిపత్యానికి సవాలుగా మారగలుగుతుందా అన్నది ఆసక్తికరమైనటువంటి పరిణామం. అందులో భాగంగానే బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థులందరిలోనూ అత్యధికంగా సంపన్నుల జాబితా ఒకటి తీశారు. అందులో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దఫా పశ్చిమ బెంగాల్లో కిషన్ గంజ్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 13 స్థానాలు కూడా కీలకమైనవి. ఈ స్థానాల్లోనే మండల్ పాలిటిక్స్ ప్రభావం ప్రబలంగా ఉన్నటువంటి స్థానాలు కనౌజ్ గాని, అటవా గాని. ఇప్పటివరకు జరిగినటువంటి స్థానాలు సాధారణంగా జాట్ రాజ్పూత్లకి ఆధిపత్యం ఉన్నటువంటి స్థానాల్లో అయితే ఈ 13 స్థానాలు ప్రధానంగా మండల్ పాలిటిక్స్ అంటే ములాయం సింగ్ యాదవ్ ని ఒక రాజకీయ దురంధరుడిగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక 40 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తిగా నిలబెట్టినటువంటి ప్రాంతంలో ఈ ఎన్నికలు జరగబోతుంది. కనౌజ్ నుంచి అఖిలేష్ పోటీ చేస్తా ఉన్నారు. అట్లాగే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కీలకమైనటువంటి రాష్ట్రాలలో ఈ ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి 13 స్థానాలు. ఈ 13 స్థానాల్లో పోయినసారి అత్యధిక స్థానాలు సహజంగానే బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఈసారి కూడా బీజేపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటేనే కనీసం 303 స్థానాలని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలోనే మనం చెప్పుకున్నాం. 2019 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్లో 20 స్థానాలకు 20 స్థానాలు సంపాదించింది, ఢిల్లీలో 7 స్థానాలకు 7 స్థానాలు సంపాదించింది, హర్యానాలో 7 స్థానాలకు 7 స్థానాలు సంపాదించింది. సరే, ఉత్తరప్రదేశ్లో 2014లో మొదలుపెట్టినటువంటి రికవరీ ఫేజ్ కన్సాలిడేట్ అయిన 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి అత్యధిక స్థానాలని గెలుచుకుంది. ఈ ఆధిపత్యాన్ని బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదంటే చేదార్చుకుంటుందా అనేది ఈ 13 స్థానాల్లో జరగబోతున్నటువంటి పరిణామాలు పైన ఆధారపడి ఉంటాయి. వీటి తర్వాత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆసక్తికరమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రం జార్ఖండ్ లో ఉన్నటువంటి 4 స్థానాల్లో పోటీ జరుగుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ లాగానే జైల్లో పెట్టారు. ఆయన జైలు నుంచే క్యాంపెయిన్ చేయడానికి పర్మిషన్ అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి. ఆ సానుభూతి జార్ఖండ్ ముక్తి మోర్చాకి కలిసి వస్తుంది అన్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సరే, జమ్మూ కాశ్మీర్లో 370 అధికారం రద్దు చేసిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో బీజేపీ ఈ పోటీలో లేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ 75 స్థానాలతో కలుపుకుంటే దాదాపుగా 360 స్థానాల వరకు ఎన్నికలు పూర్తయిపోతూ ఉంది. ఈ 360 స్థానాల వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సూచనలు, సమాచారం, విశ్లేషణలు, అంచనాలు బీజేపీ ఎక్కడా కూడా
ఆధిపత్యంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇదే ధోరణి మిగతా నాలుగో దశలో జరుగుతున్నటువంటి పోలింగ్ లో కూడా కొనసాగుతుందా, లేదంటే ఇవన్నీ కూడా బీజేపీకి అండగా ఉన్నటువంటి ప్రదేశాలు కాబట్టి, రాష్ట్రాలు కాబట్టి బీజేపీ తన రికవరీ మూడ్ లోకి వస్తుందా అన్నది ఎల్లుండి జరగబోతున్నటువంటి ఈ 75 స్థానాల్లో జరిగే పోలింగ్, దాంట్లో జనం కదలిక, ఓటింగ్ శాతం, ఆ ఓటింగ్ శాతాన్ని లెక్క వేసే ఎన్నికల కమిషన్ జోక్యం, వీటన్నిటిపైన ఆధారపడి